శేషరావు సిమ్లంక. చాలా బాగుంది. అమ్మ ఒడి వేసారు. ఊరి సిమ్ల అదే ఊరి గ్రామంలో డ్రైనేజీలు. నవరత్న పథకాలు మీరేమేమి పొందారు? లబ్ధి పొందారు? నాకు అమ్మ ఒడి పడింది, ఇష్టం పడుతుంది అంతే. ఈ రెండే. మళ్ళీ ఎవరు సీఎం అయితే మంచిది అనుకుంటున్నారు మీరు? జగరెడ్డి గారు, అక్కడ జగన్. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు మీరు? చేసిన పనులు అలాంటివి అవుతున్నాయి. మరి చాలా మంది ఏం చేయట్లేదు, మళ్ళీ చంద్రబాబు వస్తే మంచిది అంటున్నారు. చేయకుండా అంతకుముందు అన్ని సీట్లు వచ్చినాయి అతనికి. అతను చేసినట్లుగా మళ్ళీ అతనే రావాలని కోరుకుంటున్నాం. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 145 అలా వస్తాయి. నాకైతే ఒక పథకాన్ని అరుతుండే కాదు, అయినా జగన్ గారు అంటే ఉంటాం మేము ఎప్పుడు. అరుగుతుడన్న ప్రతి ఒక్కడు కూడా పథకం ఒకటి కూడా రూపాయి ఇవ్వకుండా ప్రతి ఒక్కడు కూడా బ్యాంక్ అకౌంట్ల ద్వారా చేరుస్తున్నాడు ఆయన. ఒకరి దగ్గర లంచం లేదు, ఒక తాపు లేదు. నచ్చితే ఓటేయమంటాడు, నచ్చపోతే మానేయమంటున్నాడు. అంత దమ్ముండి అంత ధైర్యంగా చెప్పే నాయకుడు ఎక్కడా లేడు. మాకు జగన్ గారు వెంటే ఉంటాం మేము ఎప్పుడు. చంద్రబాబు పెట్టిన పథకాలు చూస్తే ఆడవాళ్ళు చేయంటున్నారు. ప్రతి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు 1500 అంటున్నాడు. ఇంట్లో నలుగురు ఉంటే 4 5 20 6,000 రూపాయలు. గ్యాస్ బండ 3 నెలలకు బండ ఫ్రీ. ఇవన్నీ ఎక్కడ వచ్చేస్తాయి నా పథకాలు? వీటికే ఇస్తానికే జగన్ గారు ఏ డోకా లేకుండా చేసుకొస్తున్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడు ఇచ్చేస్తాడు. ఇంతకుముందు అదే చెప్పాడు ఆయన. ఏం చేశాడు? కూటమితో వచ్చి వాళ్ళు చేసింది ఏమీ లేదు ప్రయోజనం. 18 రోజు ఆల్రెడీ చూస్తున్నా కదా ఈ జనం. అయినా ఇప్పుడు ఆ బ్రిడ్జి వెళ్తానికే భయం వేస్తుంది. బ్రిడ్జి దగ్గరికి బ్రిడ్జి కాస్తదో కాదన్న డౌట్ వచ్చేస్తుంది జనానికి. అది అవన్నీ ఫేక్ అన్న. ఇప్పుడు స్వచ్ఛందంగా 200 ఇస్తారు. నేను పల్లెకి వెళ్తే నాకు 1000 రూపాయలు వస్తుంది గంటకి. అలాగే నాకు 200 ఇస్తే నేను వచ్చి ఎండలో నిలబడతామా? ఎవరు నిలబడరు కదా. 200 కోసం కొక్కుతుపడే జనం అయితే ఈ రోజుల్లో లేరన్న. అంతా అభిమానంతో వచ్చేవాళ్ళు ఎదరికి. అది ఈసారి 135 140 అన్న పక్కా ఫిక్స్. మా నియోజకవర్గంలో జగరెడ్డి గారు సూపర్ చేశారన్న. దేనికి తిరగలేదు. మాకైతే రోడ్డు ఏనాడో టీడీపీ గారు ఉంటారో 2 సార్లు శంకుస్థాపన చేసి పోయారు. అదే బండారు సత్యనారాయణ గారు ఎమ్మెల్సీ ఆయన రెడ్డి సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు మా జగరెడ్డి గారు వచ్చారు, శంకుస్థాపన చేశారు, రోడ్డు మొదలు పెట్టారు. మాకు ఆ రోడ్డు అయితేనే చూడాలన్న పెద్ద సంతోషం. మా ఎమ్మెల్యే పనితీరు ఒక నాయకుడిని పట్టుకుని వెళ్ళాలని పని లేదన్న. ఇంటికి నేను వెళ్ళిపోతే ఇంటికి వెళ్తే వర్క్ చేస్తారు ఆయన. ఫోన్ చేస్తే చాలు రెస్పాన్స్ అవుతారు వెంటనే. అన్న ఇది ప్రాబ్లం అంటే టక్కుని వస్తారు, రెస్పాన్స్ అవుతారు. అది ఆయన రావాలని కోరుకుంటున్నాం అన్న. ఆయన వస్తేనే మంచి అన్న. ఆయన రాకపోతే మళ్ళీ నాశనం అయిపోద్ది మొత్తం. ఆలమూరు మండలం ఆల్రెడీ ఒకప్పుడు నాశనం అయిపోతుంది. టీడీపీ వచ్చి జగరెడ్డి గారు వచ్చాక బాగుపడింది అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా బాగుపడుతుంది జగరెడ్డి గారు వస్తే. నా పేరు నాగరాజ్ అమ్మ, గుత్తుల నాగరాజు. జగన్ గారు సిద్ధం కార్యక్రమానికి వెళ్ళడానికి వెళ్తున్నాం. వచ్చినా సరే ఆయన కోసం మా కోసం కాబట్టి ఆయన కోసం కనీసం ఈ విధంగా అయినా సరే ఆయన రుణం తీర్చుకోవడానికి వెళ్తున్నాం. ఆయన చేసేటువంటి విధానాలు కూడా భవిష్యత్తులో బాగుంటాయి, చాలా బాగుంటుంది. అది అపోజిషన్ పార్టీ అయితే అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఊహించిన బట్టి అనుకోకుండా ఇన్ని అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళ మీద ఏదో విధంగా బురద జల్లాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కావాలని చేసినటువంటి దాడిది. వాని దాడిని ఇప్పుడు మళ్ళీ కావాలని చెప్పేసి కోడికత్తి ఇదని చెప్పేస్తున్నాను. నిజంగా కోడికత్తి అయినట్టు అనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అదే డ్రామా అయితే కనుక కోడికత్తి చేసినటువంటి వ్యక్తిని ఇవాళ వరకు బెయిల్ రాకుండా ఎందుకు చేస్తారు? ఇది ఆలోచించవలసిన విషయం. కానీ ఇదంతా కూడా ప్రతిపక్షాల యొక్క కుట్ర అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. జగన్ పరిపాలన మా బాగా నచ్చింది. మేమందరం ఐకమత్యంగా వచ్చి జగన్కి సపోర్ట్ ఇద్దామని వచ్చాం. ఏ రకమైన తీసుకోకుండా స్వచ్ఛందంగా సేవా చేతకి జగన్ పరిపాలనకి ఇష్టపడి వస్తున్నాం. మా ఊరి నుంచి రామారామే 200-300 మంది వచ్చాం. మాకు అన్ని రకాల సౌకర్యాలు చేస్తున్నాడు. విద్య వైద్యం అన్నీ బాగున్నాయి. ఫ్యూచర్లో కూడా జగన్నే కావాలని కోరుకుంటున్నాం. మన బడుగులంకండి. మా ఊర్లో గోదర వచ్చి ఏటా వచ్చి లంకపోయింది. మాకు గ్రౌండ్స్ కట్టించారు జగరెడ్డి గారు. జగన్ గారు హయాంలో జగరెడ్డి గారు కలిపి మాకు గ్రౌండ్స్ కట్టించారు. మా ఊరు చాలా అభివృద్ధి పొందిందండి. అంతా కూడా చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఇదే పార్టీ రావాలని మేము కోరుకుంటున్నాం అందరం. మా బడుగులంకలో చాలా అభివృద్ధి చెందిందండి. అలాగే ఈ పార్టీ వచ్చిన కాడి నుంచి మాకు ఏ అన్యాయంగా కానీ ఏమీ లేవండి. అవినీతి కదా తోవ లేకుండా వాలంటీర్ల ద్వారా పథకాలు అందించడం అనేది ఇవన్నీ చాలా బాగుంది. అందుకే జగన్ గారు ఆ ప్రతిరూపమైంది ఈ జనాభా, ఈ ఆదరణ, ఈ బస్సు యాత్రకు మేమంతా సిద్ధమై రావడం జరిగిందండి. మా ఊరిని సుమారు 300 మంది 400 మంది రావడం జరిగిందండి. దీనికి ఏ విధమైన డబ్బులు కానీ మందులు కానీ బిర్యానీ ప్యాకెట్లు కానీ ఏది ఆశించకుండా ఈ ఎండనే మేమందరం జగన్ గారి సపోర్ట్గా రావడం జరిగింది.
మా ఊరు లంకకి బోల్డ్ ఊరు కొట్టుకుపోతూ ఉండేదండి గ్రామాల్లో వరదలకి. మరి గ్రాండ్స్ కట్టించి మాకు చాలా అభివృద్ధి చేశారు. అలాగే ఇంకా కొంత కట్టిది ఉంది, అది కూడా మళ్ళీ జగన్ గారు ప్రభుత్వంలో అయ్యం వచ్చి మళ్ళీ అది కడతారని మేము ఎంతో ఆశిస్తున్నామండి. మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా జగన్ గారి ప్రభుత్వం అని మేము స్వచ్ఛందంగా చెప్పబోతున్నాం. జగ్గిరెడ్డి గారి పనితీరు చాలా బాగుందండి. లేనన్న ఆయనకి అన్నం పెట్టడంలో ముందుండే వాడే మా జగ్గిరెడ్డి గారండి. చాలా బాగా చేస్తున్నారు. ప్రతి మనిషిని ప్రతి ఒక్కరిని కూడా హక్కుని బాగా ఆదరిస్తారండి. నాడు నేడు స్కూల్స్ అయితే ఇంకా ప్రైవేట్ స్కూల్ కూడా పనికిరావండి, అంత బాగా అభివృద్ధి చేశారు. చాలా బాగుందండి. మెనూ ఎలాగంటే అలాగా మెనూ కూడా ఆదరిస్తున్నారండి. చాలా బాగుంది. జగన్ వస్తున్నాడంటే ఆ పనులు మానేసి ఇవన్నీ మానేసి పర్యటన వచ్చారు. ఒక 700 మంది దరిదరుకుంటారని చూడండి. పెట్రోల్ బంకుల కాడ కూడా పాపం ఖాళీ లేకుండా పోయింది. ఎండ కూడా జడిసి అయినా కానీ జగన్ చూస్తాకి వెళ్తున్నామని చెప్తున్నారండి. కానీ జగన్ ప్రజల కోసం నేను ఉన్నాను, నా కోసం ప్రజలు ఉన్నారు, నేను అన్నిసార్లు నొక్కాను, మీరు 2 ఓట్లు కూడా నొక్కండి అన్నాడు. ఇవాళ ప్రజలందరూ కూడా ఎండ అయినా కొండ అయినా కానండి పనులు మానేసి వాళ్ళు మామూలుగా ఏది చేసినా కానండి ఇవాళ రోడ్ల మీదకి వచ్చండి. ఇవాళ అమ్మాయిలు అందరూ కూడా జగన్ అన్న అని వెళ్తున్నారండి. ఇవాళ పాపం చూడండి జనం ఎంతమంది యూత్ ఉన్నారండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళు అకౌంట్లోకి వేస్తున్నారు ప్రతిదీ కూడా ₹1 లంచం లేకుండా. అదే ఇవాళ పెన్షన్లు ఇంటింటికి వస్తున్నాయండి. జగ్గిరెడ్డి గారు కూడా చాలా బాగా చూస్తున్నాడండి, ఎవరికి ఆదుకుంటున్నాడండి. కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసుకోవాలని కోరుకుంటున్నారండి. ఎవరండి? చంద్రబాబు నాయుడు అవుతాడండి, పవన్ కళ్యాణ్ అవుతాడు. ఎందుకు అవుతారండి? ఇలా మోసాలు చేసే వాళ్ళు అవుతారండి. జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం ఇచ్చాడన్నాడు, ఒక అవకాశం చేశాడు, 90% ఇచ్చాడు, 90% చేసి పడేయారండి. అలాగే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అవకాశం ఇస్తున్నారండి. ప్రజలకు సంతోషంగా ఇస్తున్నారండి. 155 వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా ఒక పార్టీ 3 కలిపోతున్నారండి. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకడే సింగిల్గా వస్తున్నాడు. కానీ ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయండి. ఖచ్చితంగా 175 వస్తాయండి. ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరికి జడుతలేదు. అలా ఎవరు కూడా కాకేసినా కానీ ఎంత చేసినా కానీ ఇవాళ కాకేయకుండా అభిమానులు అందరూ వచ్చారండి. ఇలాగ కడర్ కార్యకర్తని ఇవాళ పొడవాళ్ళక ఇవాళ అంటే ఎంతమంది తీసుకొచ్చి 600 మంది వీళ్ళందరూ రెడీగా ఉన్నారండి కుర్రోళ్ళు. Please subscribe Dot News.